సాయి ప్రసాద్ రెడ్డి గారు లాస్ట్కు సమాధులు కూడా వదిలిపెట్టకుండా భూ కబ్జాలు చేస్తున్నాడు. ఇక కొడుకు చూస్తే దౌర్జన్యము రౌడీజము చేసుకుంటూ ఎన్నో ఆస్తులు సంపాదించారు. వీళ్లకు నేను ఒక్కడే సూటిగా అడుగుతున్నాను, లైసెన్స్డ్ వ్యాపారాలు ఏమన్నా ఉన్నాయా? ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్ని కబ్జాలు కాకుంటే ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చాయి? అఫిడవిట్లో ఎంత చూపించారు? మీరు ఎలా సంపాదించారు? మేము లైసెన్సులు తీసుకొని రోడ్లు వేసుకుంటూ వర్కులు చేసుకుంటూ మేము సంపాదించుకుంటూ అంతో ఇంతో సంపాదించుకునేది ప్రజల నిమిత్తం, ప్రజల సోషల్ వర్క్ చేసుకుంటూ ప్రజల కోసం ఖర్చు పెట్టుకుంటూ మేము తిరుగుతున్నాం. మీరు మటకాలు సంపాదించి పేకాట ఆడుకుంటూ సంపాదించి భూములు దందాలు చేసి భూములు కబ్జాలు చేసి పేదవారిని కడుపులు కొట్టి ఆ డబ్బు తీసుకొచ్చి కోట్లు కోట్లు ప్రజల మీద గుమ్మరిస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తూ మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచి పని కాదు. అన్ని విధాలుగా మీరు ప్రజల కోసం చేసేవారైతే ఇలాంటి దౌర్జన్యాలు అవి చేయరు. అలాగే బీజేపీ చూస్తే అసలు క్యాండిడేట్ ఆదోని వాసే కాదు. ఆదోనిలో ఎవరు లేరా నిలబడినీగా? ఎక్కడో చిత్తూరు మదనపల్లి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు. నిలబడతాడు, గెలిస్తే విజయవాడలో కూర్చుంటాడు. గెలవగా ఓడిపోతే ఆయన వ్యాపారాల నిమిత్తం బాంబే అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతాడు. ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక మంచి వ్యక్తిగా రమేష్ ఒక బీసీ కులస్తుడుగా మంచి వ్యక్తిగా ఒక సామాజిక వర్గానికి అన్ని విధాలుగా చేసుకుంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అన్ని విధాలుగా కలిపే వ్యక్తికి మేము టికెట్ ఇచ్చాము. ఈయనను గెలిపిస్తే కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు కాబట్టి, ఒక వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి ఒక హాస్పిటల్ అధినేతగా వచ్చాడు కాబట్టి, ఈ కరోనాలో కూడా మీకు ఎంతో సాయం చేశాడు కాబట్టి ఈయనను గెలిపిస్తూ, అలాగే నన్ను రాంపులయ్య యాదవ్ లక్కీ టు బ్రదర్ నేను నాకు ఓటేస్తే పార్లమెంట్లో కొట్లాడి ఏదైనా కానీ సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి అన్ని విధాలుగా రాష్ట్రానికి మేలు చేస్తానని చెప్పేసి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ వేదవతి ఎత్తిపోతల పథకాన్ని అలాగే గుండెవాల ప్రాజెక్టును పూర్తి చేపిస్తానని చెప్పేసి ఈ ప్రజలందరి ముందర వాగ్దానం ఇస్తూ, అలాగే ఆదోని అండ్ ఆలూరు పత్తికొండలో టమోటా రైతులు ఎంతోమంది ఉన్నారు. గత పాలకులు గత 50 ఏళ్ళ నుంచి టమోటా జ్యూస్ కడతానని చెప్పేసి కట్టకుండా టమోటా రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ నన్ను గెలిపిస్తే గవర్నమెంట్ తరఫున కానీ, ఒకవేళ గవర్నమెంట్ చేయకపోతే లక్కీ టు సంస్థ ద్వారా నా సొంతంగా టమోటా ఫ్యాక్టరీ కట్టి రైతులను ఆదుకుంటా అని చెప్పేసి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్, ఆదోని పట్టణ ప్రజలకు మరియు పట్టణ గ్రామీణ ప్రజలకు మీరు ఎలాంటి మీ పార్టీ తరఫు హామీలు ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు అభివృద్ధి నగరము ఆదోని పట్టణము కర్నూలు జిల్లాలో 3వ స్థానంలో ఉంది. అది రోడ్లు చూస్తే ఇరకాటంగా ఉన్నాయి. విలేజెస్ నుంచి ఎక్కువ వ్యాపారం రెండో బాంబే అంటారు ఒక ఆదోనిని. ఇంతకుముందు అది రెండో బాంబే పోయి లాస్ట్ గ్రామ ఆదోనిగా మారిపోయింది. దాన్ని డెవలప్మెంట్ అనేది నోచుకోలేదు. మా సెంట్రల్లో మా గవర్నమెంట్ వస్తే లేదా రమేష్ గెలిచినా కానీ మంచిగా ఫండ్స్ తెచ్చి రోడ్లు వెండింగ్ కానీ, అదిగాక ప్లే గ్రౌండ్స్ కానీ, ఇంతవరకు ఒక స్టేడియం అనేది లేదు ఆదోని నగరానికి. ఖచ్చితంగా ఒక స్టేడియం తెస్తానని చెప్పి నిర్మిస్తానని చెప్పి, అదొకటి తాగునీరుకు ఒక ఎస్ఎస్ ట్యాంక్, మంచి ఎస్ఎస్ ట్యాంక్ కట్టి తాగునీరు ఇబ్బంది లేకుండా మేము చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో చేస్తామని చెప్పేసి మేము ఆదోని కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజలకందరికీ విన్నవించుకుంటున్నాము. దయచేసి మా హస్తం గుర్తుకు ఓటేసి మీరు గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన వాగ్దానాలే ఇక్కడ మేనిఫెస్టో కింద పెట్టుకున్నాడు. ఆయనకు మేనిఫెస్టో పెట్టుకొని తెలియదు చంద్రబాబు నాయుడు గారికి. ఏం చేయాలనో తెలియక లాస్ట్ వయసు మీద పడి మాట్లాడే మాటలు కూడా తడబడుకుంటూ మాట్లాడలేని పరిస్థితి. ఇంకా వాళ్ళ కొడుకు చూసినామంటే ఎంతసేపునే పప్పు ఎంత బాగుంది, భోజనం ఎంత బాగుంది, చికెన్ ఎంత బాగుందని తిననీకే సరిపోతాడు కానీ ప్రజల మేలుకొలు చూసే వ్యక్తే కాదు. కాబట్టి దయచేసి
వైసీపీకి కానీ ఓటేసినా సెంట్రల్లో బీజేపీకి పోతుంది, తెలుగుదేశానికి ఓటేసినా బీజేపీగా పోతుంది. నిన్న మొన్న 2 విడతలు ఎలక్షన్ జరిగాయి. 190 సీట్లకు గాను 112 నుంచి 120 సీట్లు కాంగ్రెస్కి వస్తాయని చెప్పేసి మీడియా ద్వారా తెలిసింది మాకు సర్వేలో. కాబట్టి సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ దీవించి కాంగ్రెస్ ఓటు వేసిందిగా కోరుకుంటూ ఇండియా. సార్ మీరేమో బీజేపీ అభ్యర్థి నాన్ లోకల్ అంటున్నారు, ఆయనేమో డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చి అభివృద్ధి చూపిస్తాను సెంట్రల్ ఫండ్స్ తెచ్చి అంటున్నారు సార్. ఇప్పుడు డబుల్ ఇంజన్ ఆంధ్రప్రదేశ్లో ఎలా వస్తుంది? డబుల్ ఇంజన్ తెలుగుదేశమా ఇక్కడ వైఎస్ఆర్? బీజేపీ అయితే రాదు కదా డబుల్ ఇంజన్ దానికి. ఎలాగ వస్తుంది డబుల్ ఇంజన్? బీజేపీ ఇక్కడ వస్తే ఆయన చెప్తున్న వ్యాఖ్యలు సార్, ఆయన చెప్పే వ్యాఖ్యలు ఎట్లుంది మరి? అన్ని అబద్ధాలు, నోటుకు వస్తే అబద్ధాలు మాట్లాడి ఎలాగొస్తుంది ఇండియాకు? ఇది ఇక్కడ వచ్చి డబుల్ ఇంజన్ ఎలాగ వస్తుంది మనకు చెప్పండి? వస్తే కాంగ్రెస్ వైఎస్ఆర్ రావాలా లేదా తెలుగుదేశం రావాలా? వీళ్ళు 100 కంటే ఓటు తక్కువ ఉన్న వాళ్ళు వచ్చి నిలబడి ఏ విధంగా గెలిచి ఏ విధంగా డబుల్ ఇంజన్ అవుతారు అని నేను వాళ్ళను ప్రశ్నిస్తున్నాను సార్. ఇంకొకటి, ఆయన స్థానిక ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు సార్, అవి ఎంతవరకు వాస్తవం ఉంటారు సార్? అదే నేను చెప్తున్నాను కదా, రుజువు చేయమనండి. ఆయనకి ఏ లైసెన్స్ మీద ఏ లైసెన్స్ ఉంది? కాంట్రాక్టర్ లైసెన్స్ ఉందా? ఆర్ఎన్బిలో కానీ ఇంకోటి ఉందా? లేదంటే వ్యాపారాలలో ఏదైనా లైసెన్స్ ఉందా? ఐటీ ఏ విధంగా చూపిస్తున్నాడు ఆయన? అవన్నీ అఫిడవిట్